ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఈ భూమి మీద మనం జన్మించి ఉన్నాము, అదేవిధంగా మనం అనుక్షణము ఒక్కో పని చేస్తున్నా, మన జీవితం పుట్టినప్పటి నుంచి శివైక్యం చెందే వరకు మన జీవితం వెళ్తున్నా. దానికి కారణం ఏంటంటే, అసలు ఎందుకు జన్మిస్తాం మనము, ఎవరికి మనం రుణపడి ఉన్నాము అనేటువంటిది మన జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా జనరల్గా కూడా పలానా లగ్నం వారు, పలానా రాశి వారికి ఈ ఖచ్చితంగా వీళ్ళతో రుణం ఉంటుంది, వీళ్ళ ద్వారా ఎక్కువగా నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు, వీళ్ళ ద్వారా ఎక్కువగా ఇబ్బందులు పాలవుతుంటారు అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అది ఎవరు ఏమిటి అని చెప్పి మనం తెలుసుకోగలిగితే, ఓహో వీళ్ళతో మనం రుణపడి ఉన్నాము. అసలు ఈ రుణం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది? పాస్ట్ లైఫ్లో, అంటే పోయిన జన్మలో, కృత జన్మల్లో మనం వారి ద్వారా ఏదైనా పొంది ఉండొచ్చు, లేదా వాళ్ళు మనం ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, తెలుసో తెలియక అజ్ఞానంలోని, లేదా వాళ్ళకి మనం ఏదైనా మంచి చేసి ఉండొచ్చు, వాళ్ళ ద్వారా మనం పొందుతాం ఈ జన్మలో. మనం కనుక ఒకరికి మంచి చేసినట్లయితే వాళ్ళ ద్వారా మనం ఈ జన్మలో పొందుతూ ఉంటాం. మనం ఒకరికి కనుక ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ ద్వారా మనం ఇబ్బందిని పొందుతూ ఉంటాం. ఆ రకంగా కొంతమంది అంటూ ఉంటారు ఏమని, అమ్మ బాబాయ్ నేను వెళ్తున్న నరకం అనుభవిస్తున్నానండి. వాటి జోలికి వెళ్ళకపోతే చాలు, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, ఏ లగ్నం తెలియని వారు, రాశివారు వేటి జోలికి వెళ్ళకుండా ఉంటే నరకంలో అనుభవించరు. నరకం అంటే ఏ నరకం మీరు అనుకోవచ్చు, ఏంటండి చనిపోయిన తర్వాత తీసుకెళ్తారు కదా మనకి యమబొట్టులు వచ్చి, ఆ నరకం అనుకుంటారు. అందరూ ఏమనుకునేది ఏంటంటే ఆ నరకమే అనుకుంటారు. కాదు, ఆ నరకం భూమి మీద కలుగుతూ ఉంటుంది మనకి, మనం మళ్ళీ జన్మించి అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఈరోజు 12 లగ్నం తెలియని వాళ్ళు 12 రాసుల పరంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున లగ్నము ఆర్ మిథున రాశి, మీకు ఎవరి ద్వారా ఎక్కువ ఇబ్బందులు పడతారు, ఏ విషయాల ద్వారా ఇబ్బందులు పడతారు, దాని నుంచి ఏ రకంగా మీరు బయటపడగలుగుతారు అనేది చెప్తానండి మీకు. ఇక్కడ భూమి కొనడం, లేదా రక్త సంబంధీకులు ఉంటారు, రక్త సంబంధీకుల వల్ల అప్పు చేసి నాకేదో లాభం వస్తుంది అనేటువంటి దానివల్ల, ముఖ్యంగా మీరు అప్పు చేయడం వల్ల, ఇక్కడ మీరు ఇవ్వడం వల్ల కాదు, బాగా అర్థం చేసుకోండి, మీరు అప్పు చేయడం, అందులో ముఖ్యంగా రక్త సంబంధీకుల వల్ల అప్పు పడడం. మీరు అంటే రక్త సంబంధీకులకి ఏదో చేద్దామని మీరు అప్పు చేస్తారు, దానివల్ల మీకు ఏమవుతుంటుందంటే ఈ ఇబ్బందుల్లో పడతారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ముఖ్యంగా ఒకే గ్రహం అండి మిమ్మల్ని, మీరు క్లియర్ అవ్వాలంటే ఒకే గ్రహం, ఒకే దేవతా సంబంధించింది మిమ్మల్ని క్లియర్ చేసేస్తుంది మీ ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి కూడా. అది ఎవరు ఏమిటి అంటే కుజుడు. మరి ఏం చేయాలండి కుజగ్రహ సంబంధించినటువంటిది అంటే, ఇక్కడ నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర ఎర్ర ఒత్తి, అంటే కుంకుమ పూసినటువంటి ఒత్తితో చక్కగా మీరు ఒక చిన్న బట్ట, ఒక చిన్న క్లాత్ ఒకటి, ఎర్ర క్లాత్ ఒకటి కట్ చేసి త్రికోణాకారంలో కట్ చేయండి. దాన్ని కట్ చేసి కుజగ్రహం దగ్గర త్రికోణాకారంలో ఉన్న బట్ట మీద ఈ యొక్క ఎర్రవత్తి వేసినటువంటి దీపాన్ని వెలిగించి, నేతితో దీపాన్ని వెలిగించి ప్రదక్షిణాలు చేసుకొని, మీకు మన ఆలయంలో ముఖ్యంగా నరసింహస్వామి కానీ, కుమారస్వామి కానీ, స్కందుడు అంటారు, ఈ ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకి 1 కేజీ కందులు, ఎరుపు రంగు వస్త్రము, గుర్తుపెట్టుకోండి, వీటిని దానంగా ఇవ్వండి.
అక్కడి నుంచి ఏమవుద్దంటే మీకు ఇవన్నీ పక్కకు పోతాయి. ఎందుకంటే సహజంగా మిథునం వారంటే అద్భుతమైన తెలివితేటలు, అసలు నడిచే వికీపీడియా లాగా ఉంటుంది వాళ్ళ ఇది. అరే నేను ఇన్ని తెలివితేటలు ఉన్నటువంటి నేను ఎందుకు ఇలాగ అనవసరంగా దీంట్లో వెళ్ళి ఇబ్బంది పడ్డానా అనిపిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దీని నుంచి మీరు బయటపడాలి అంటే ఇక్కడ మీకు కలిగేటువంటిది ఏమిటి అంటే చాలా స్పష్టంగా ఈ రెమెడీ చేసుకోవడం ద్వారానే బయటపడతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ముఖ్యంగా అనవసరమైన గొడవ, ఒక్కోసారి చూడండి అసలు నేను గొడవ పడదామని అనుకోలేదండి, ఈ గొడవ వల్ల నేను గొప్ప లాభాన్ని కోల్పోయానంటూ ఉంటారు మిథునం వారు. అసలు నేను అనుకోలేదు గొడవ జరుగుతుందని, అదేంటో లాభం రావాల్సినటువంటిది గొడవ వల్ల ఇబ్బంది అయింది అనేటువంటి సందర్భాలు నేను చాలా చూశాను. లాభం వచ్చే ముందు ఒక గొడవ వల్ల మిస్ అవ్వడం వల్ల ఇంకోటి వచ్చిందని చూశాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెమెడీ చేసుకోవడం వల్ల సర్వసాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి కర్మ ఏమిటి, రక్త సంబంధికులు లేకపోతే ఏదైనా ఫ్యాక్టరీస్ రిలేటెడ్ సంబంధం మూలంగా, ముఖ్యంగా సిబ్లింగ్స్ రిలేటెడ్ సంబంధం మూలంగా మిథునం వారికి ఆర్ సంథింగ్ మేనమామ మేనత్త లేకపోతే బావ మరుదులకు సంబంధించిన దాంట్లో వాళ్ళు ఎవరైనా కోపంగా ఉండి వాళ్ళ ద్వారా మీకు ఏదైనా గొడవ జరగడము, వాళ్ళకి మీరు అప్పు ఇవ్వడం ద్వారానో లేకపోతే వాళ్ళ దగ్గర అప్పు ఇవ్వడం కంటే తీసుకోవడం వల్ల ఈ రిలేషన్స్లో వాళ్ళ ద్వారా మీకు ఇబ్బంది అనేటువంటిది ఈ యొక్క వాళ్ళ ద్వారా వస్తూ ఉంటుంది సర్వసాధారణంగా. అయితే ఈ రిలేషన్స్ రిలేటెడ్ సంబంధించింది మాత్రం పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటుంది. ఇది జనరల్గా చెప్పుకునేటువంటి మిథున లగ్నం వారి మిథున రాశి. ఈ కర్మంతా ఎలా మారిపోతుందంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రక్రియ కనుక దానం కనుక చేసినట్లయితే గొడవ జరిగి కట్ అయ్యి ఇంకో రకంగా మీరు డెవలప్ అయిపోతారు. చాలామంది చూడండి, మాకు వాళ్ళకి గొడవలు అయ్యాయండి, ఇద్దరం కలిసి ఒకటి చేసేవాళ్ళం, ఒక ఫ్యాక్టరీ నడిపేవాళ్ళం లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ చేసేవాళ్ళం, మాకు వాళ్ళు గొడవలు అయిపోయాయి, కానీ స్టార్టింగ్లో అసలు ఎలా నడపాలి మేము వాళ్ళ సపోర్ట్తో ఇన్ని రోజులు ఉండేది కదా, మా జీవితం ఏంటి అనుకున్నాం, కానీ మాకు తెలియకుండానే మేము మంచి స్టేజ్లోకి వెళ్ళామంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా చేసింది ఏంటంటే నరసింహస్వామిని పట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా నరసింహస్వామిని లేదా స్కందుడిని, ఆంజనేయ స్వామిని నిత్యము కనుక చేస్తూ ఉంటే, అంటే ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ కర్మ ఏదైతే ఉందో వీళ్ళ ద్వారా వస్తుంటుంది. ఇంకొంతమందికి అయితే పోలీసులు లేదా వాళ్ళకి ఏదైనా భూమి ఉంటే ఆ భూమి, ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి వాటి మూలంగా ఇరుక్కుపోవడం. ఎక్కడో భూమి కొంటారు, భూమి కొన్నప్పుడు ఆ పైనుంచి ఏదో కరెంటు తీగలు వెళ్తాయి, అక్కడ అంతకుమించి లిమిట్ కట్టడం అవ్వదు, కొంతవరకే ఆగిపోతూ ఉంటుంది దానివల్ల. లేదా ఎక్కడో భూమిని కొంటారు లాభం వస్తుందని, ఆ భూమి ఏదో కిరికిరిలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ భూజోలికి వెళ్ళేటప్పుడు, అప్పులు తీసుకునేటప్పుడు, రక్త సంబంధీకుల దగ్గర ముఖ్యంగా అప్పులు తీసుకునేటప్పుడు, ఈ పోలీస్ రిలేటెడ్ సంబంధించిన వీటి చుట్టూ మీ కర్మ తిరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వీటి జోలికి పొరపాటును కూడా వెళ్ళకండి. దీంతోపాటు లలితా సహస్రనామాలలో మీరు గనక నిత్యము మొత్తం లలితా సహస్రనామాలు చదువుకున్నా పర్లేదు, లేనట్లయితే ఓం శ్రీమాత్రే నమః, ఈ కర్మలన్నిటి నుంచి కూడా బయటపడేయడం జరుగుతూ ఉంటుంది మీకు. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ పర్సనల్ చార్ట్లో కనుక అద్భుతమైన యోగం ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రభావం చాలా తగ్గిపోతుంది. సో నో నీడ్ టు వరీ. ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీస్ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్గా చేయాలి. దానం ఏదైతుందో కనీసం నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అయినా చేస్తూ ఉండాలి. ఏదో ఒకసారి చేసి మానేశానండి రాదు ప్రభావం. మంత్రం కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఉదాహరణకి ఎక్కువగా అప్పులు ఉన్న వాళ్ళు ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకుని అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇక్కడ మీకు కొన్ని దేశాల్లో ఉన్నటువంటి వారికి దానం ఇవ్వడం కుదరదు. అలాంటప్పుడు ఏ గ్రహ సంబంధంగా అయితే నేను చెప్పానో దానికి సంబంధించినటువంటి స్తోత్రం చేసుకోవచ్చు.
గోధుమల ప్లేస్లో రవి స్తోత్రం చేసుకోవచ్చు. బియ్యం ప్లేస్లో చంద్ర స్తోత్రం చేసుకోవచ్చు. బియ్యం దానంగా మనకు చంద్రుని స్తోత్రించవచ్చు. కందుల ప్లేస్లో కుజుని స్తోత్రించవచ్చు, కుజ సంబంధించినటువంటిది. పెసల ప్లేస్లో బుధ గ్రహానికి సంబంధించిన స్తోత్రం ఏదైనా చేసుకోవచ్చు. శనగల ప్లేస్లో మనకి గురుగ్రహ సంబంధించిన, తెల్ల నువ్వుల ప్లేస్లో శని గ్రహానికి సంబంధించిన, మినుముల ప్లేస్లో రాహుగ్రహానికి సంబంధించిన, బొబ్బర్ల ప్లేస్లో శుక్రగ్రహానికి సంబంధించిన, ఉలవల ప్లేస్లో కేతు గ్రహానికి సంబంధించి చేసుకోవచ్చు. అంటే ఇవ్వలేని స్థితిలో ఉంటే ఈ స్తోత్రం చేసుకోవడం ద్వారా ఫలితం వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఎక్కడా కూడా పాస్ట్గా జరిగిపోయినటువంటిది, ఇప్పుడు చాలామంది చూడండి అప్పులు ఇచ్చి ఇబ్బంది పడ్డమో, లేకపోతే ఇంకోటి ఏదో రోగం వల్ల ఇబ్బంది పడ్డమో, శత్రుత్వాల వల్ల ఇబ్బంది పడ్డమో, ఎందుకంటే రోగ శత్రుత్వాలు అనుభవించడానికి వస్తాడు భూమి మీదకి. ఆ రిలేషన్స్ రూపంలోనే వాళ్ళు ఏర్పడుతుంటారు. తమ్ముడనో, అక్కనో, చెల్లెనో, బావమర్దనో, భార్యనో, భర్తనో, కూతురనో, కొడుకనో, ఫ్రెండ్ అనో, ఆ రూపంలోనే వస్తూ ఉంటారు మనల్ని అనుభవించాం ఆల్రెడీ. ఈ క్షణం నుంచి ఏమనుకోవాలంటే, అమ్మవారు నా యందు ఉంది, నాకు ఒక అద్భుతమైన రెమెడీ నాకు అందించింది అమ్మవారు. సో ఈ క్షణం నుంచి నేను హ్యాపీగా ఉంటాను, అమ్మవారు నాతో ఉంది, నేను ఇప్పుడు ఈ క్షణం నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకోండి. ఇలా ఎప్పుడు ఇదే మైండ్లో పెట్టుకోండి. ఇలా గనక చేసినట్లయితే మీకు 100% ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః.